స్త్రీ చిన్నది, పురుషుడు పెద్దవాడుగా ఉండటం శాస్త్రీసమ్మతమైన విషయం కదా! ప్రతిదీ శాస్త్రానికి ముడిపెట్టి నీలాంటి వాళ్ళు మాట్లాడటం వల్లనే ఆ శాస్త్రానికి మాలాంటి వాళ్ళ దృష్టిలో విలువ లేకుండా పోయిందేమో! చిరాకు పడ్డాడు మల్లిక్. 2 ప్రవాహాల ఉధృతం ముంజు వయసు ఎవరికి జ్ఞాపకముంటుంది? అడవితో సంబంధం తెంచుకోలేనిదా? నాయుడుగారి కుటుంబం డబ్బు, దేశ విదేశాల్లో పలుకుబడి కలవాళ్ళు. ఫారిన్ వెళ్ళాలన్నా నా కలలకి వాళ్ళ పలుకుబడి ఎంతో అవసరమైనా నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చే వరకు ఆ ఇంటికి నా రాకపోకలు జరుపాక తప్పదు. ఆ ఇంటికి వెళ్ళడం మానేయనంత వరకు ఆవిడతో సంబంధం తప్పదు. పరాయి స్త్రీతో సంబంధం మీకు పాపమనిపించలేదా? మళ్ళీ ఫక్కున నవ్వాడు. పుస్తె కట్టినంత మాత్రాన నువ్వు నా దానివి, ఆమె పరాయిదినా? ప్రస్తుతం ఆమె దగ్గరికి మనిషిగా కనిపిస్తుంది. నాకు నీకంటే కూడా. ఇహ పాపపుణ్యాల గొడవకి వస్తే 25 నిండకుండానే విధవైతే కోరికల వేడికి వేగిపోతున్న ఆమెను ఆ బాధ నుంచి తప్పించాను. మా రహస్య సంబంధం ఎవ్వరికీ బాధ కలిగించలేదు. అన్యాయం జరగలేదు. అలాంటప్పుడు పాపమేముంది? వ్యభిచారం పాపం కాదా? అవన్నీ చాతగాని చవటలు, ధైర్యం లేని వాళ్ళు చెప్పే మాటలు. 16, 17 ఏళ్లప్పుడే నీలో యవ్వన సహజమైన కోరికలు తలెత్తుతాయి. ఇన్నేళ్లు యవ్వనంలో బ్రహ్మచారిగా ఉండాలంటే సాధ్యమా? ఆరోగ్యం సరిగ్గా ఉన్నవాణ్ణి, ధైర్యం ఉన్నవాణ్ణి నా దారికి ఎదురుగా ఆమె నడిచి వచ్చింది. ఇద్దరం ఒకటయ్యాం. చెప్పాను కదా! ఒకరికి అన్యాయం జరగనంత వరకు అది పాపం కాదు. ఇప్పుడు నాకు అన్యాయం జరగడం లేదా? మనమిద్దరం ఒకటి కాలేదు కదా! అయ్యాక ఆలోచిస్తాను. నీకు అన్యాయం ఎంతవరకవుతుందో. మూడమి వెళ్ళడానికి ఓ వారం రోజులుండగానే అన్నగారిని, వదినగారిని పిలిపించింది యశోదమ్మ. శోభనానికి ముహూర్తం పెట్టించింది. బంధువులందర్నీ పిలిచి ఆర్చటం చెయ్యడం కొడుక్కు ఇష్టముండదని ఎవ్వరికీ కబురు పంపలేదు. ముక్తసరిగా కార్యం దాటేద్దామనుకుంది. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ తన జీవితం సమాధి కావడానికి ఉబ్బి ఏదో దగ్గర పడుతున్నట్టుగా అనిపించసాగింది త్రిపురకి. భర్త అంటే చెప్పలేనంత అసహ్యం ఏర్పడింది. ఆయన తాగుతాడు, మాంసం తింటాడు, పరస్త్రీతో పోతాడు. తను చేసింది కాక నన్ను వాళ్ళ సొసైటీలో తిరగమంటాడు. అధునాతనంగా అలంకరించుకోమంటాడు. అతడు చెప్పినట్టు వినకపోతే గొర్రె, బర్రె అని హేళన చేసి మాట్లాడతాడు. నేను ఆయనతో కాపురం అంటేనే ఇప్పటికిప్పుడు ఆత్మహత్య చేసుకో చచ్చిపోదామనిపిస్తుంది. అలాంటి అపవిత్రుడికి, హీనుడికి మనసే కాదు శరీరాన్ని కూడా అర్పించలేననిపిస్తుంది అని ఏడ్చింది తల్లిదండ్రులతో. మాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితోనూ ఈ సంగతులు చెప్పకు. ఈ ధోరణిలో మాట్లాడకు. అతడి మీద ఫిర్యాదు చేస్తే నిన్ను నీ వేలుకువ చేసుకున్నట్టు ఉంటుంది. నువ్వు చెప్పే లోపాలు నిన్నతంగా భావించేవి కావు. అతడు డాక్టరు, అందగాడు, తెలివెంతవాడు. ఇవి చాలు నువ్వు సుఖపడటానికి. లేనిపోనివి మనసుకెక్కించుకొని నిన్ను నువ్వు నరకయాతన పెట్టుకోవద్దు అని త్రిపురనే మందలించింది తల్లి. పరమేశ్వర శాస్త్రి మాత్రం కూతురి ఆవేదనను అంత తేలిగ్గా తీసివేయలేకపోయాడు. అల్లుడు డాక్టరు అని మురవంగానే సరా? బ్రాహ్మణుడై పుట్టి తినకూడని తిండిళ్ళు తిని, త్రాగి పరస్త్రీలను కవ్విస్తూ పాపం పుణ్యం వదిలి పరమ నాస్తికుడయ్యాడే. వాడితో పిల్ల ఏపాటి సుఖపడుతుందో కొంచెం ఆలోచించావా? పిల్ల ముందే అలా అంటే దానికి మరీ మత్తాసు ఇచ్చినట్టుగా అయిపోదా అండి? అది కాపురం చెయ్యనని మనింటికి వచ్చేస్తే ఎవరికి అప్రదిష్ట? అప్రదిష్ట అలా ఉంచండి. దాని జీవితం మొగుడు మొగుడు మొద్దులు లేక నాశనమైపోదూ? భర్తను చాటుకు లాక్కు వెళ్ళి చివాట్లు పెట్టింది లలితమ్మ. అబ్బాయి డాక్టరు, విదేశానికి కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నాడంట. 2 చేతుల్లా పేరున్న డబ్బును సంపాదించి దాన్ని మహారాణిలా సుఖపెడతాడు.
మనం చూడాల్సింది దీన్నే గాని అతడు చాటుగా ఏం చేస్తే మనకెందుకు? మగవాళ్ళకి చాటుమాటు వ్యవహారాలు 1,00,000 ఉంటాయి. ఒక మగవాడి విలువ వాటి బట్టి అంచనా వెయ్యం కదా! అందం, హోదా, పలుకుబడి, సంపాదన ఇవే కదా చూసేది. వీటిని బట్టి చూస్తే మన అమ్మాయికేమిటి తక్కువ? అయితే పిల్లను విడిపించి ఇంట్లో పెట్టుకుంటారా ఏమిటి కర్మమంటున్నాను. అంతే. ఏదో ప్రళయం ఊహించుకొని దాని నోరు నొక్కేయడం సబబుగా అనిపించడం లేదు నీకు. నా చిన్నప్పుడు నా మేనత్త ఒకామె సరిగ్గా త్రిపుర పరిస్థితిలోనే చిక్కుకొని ఆత్మహత్య చేసుకొని ఆ బాధ నుండి విముక్తి పొందింది. భర్తతో వేగలేక పుట్టింటికి వస్తే భర్త విడిచిన ఆడదానికి మా ఇంట్లో చోటు లేదు పొమ్మన్నారు. మా తాతగారు, నాయనమ్మ నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. తమ నిర్దాక్షిత కూతురి కాపురం చెడిపోకుండా నిలుపుకుందామనుకున్నారు గాని ఆమె బ్రతుకునే బలి తీసుకుందనుకోలేదు. ఆమె సరాసరి వెళ్ళిపోయింది. త్రిపురకి ఆమె పోలిక వస్తే నేను భరించలేను. ఆయన కళ్ళల్లో సనంతినితి తెర మెరిసింది. ఇద్దరు మగపిల్లల తర్వాత త్రిపుర ఒక్కతే కూతురు. మగపిల్లల మీద కంటే ఈ కూతురి మీదే ఆయనకి ప్రాణం. ఆ పిల్ల కాలిలో ముల్లు గుచ్చుకుతే విలవిలలాడిపోయేంత అపురూపం. నా చిన్నప్పుడు మా పుట్టింట్లో మా తాతగార్లు కలిసి ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నంత వరకు బాగానే చూశారు. వాళ్ళు పోవడంతో అత్తవారింట్లో కంటే అసలు నరకం అక్కడే ప్రారంభమైంది. అన్నదమ్ములు, వదిన మరదళ్ళు ఆమెను పెద్ద దాసిలాగా చూసి చాకిరీ చేయించుకునేవాళ్ళు. తిండి దగ్గరికి వచ్చేసరికి ఒక ముష్టిదానికి చూసినట్టుగా చూసేవాళ్ళు. రోజూ తిట్లతో, చిత్కారాలతో చావడానికి కూడా లేకుండా పోయింది. ఓ పిల్ల ఉండడంతో, సరైన పెంపకం లేకపోవటంతో, ముఖ్యంగా తల్లి జీవితం సవ్యంగా లేకపోవడం, వాళ్ళు ఆ పిల్ల ఎవడితోనో లేచిపోయింది. దాంతో ఆవిడ గుండె పగిలిపోయింది. అయితే అది తల్లి కాకముందే ఆ బాధ తప్పించడం మంచిది. మీకు నిజంగా పిచ్చి పట్టింది. మీరసలు పిల్లను విదించుకునే ఆలోచన ఎలా చేయగలుగుతున్నారు? అతడు మీ కూతుర్ని అంత కష్టాలు ఏం పెడుతున్నాడని? అతడు తాగితే, తింటే మీ ముల్లెం పోయింది? త్రాగడం ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఛీఛీ! బ్రాహ్మణుడై పుట్టి బావ కాబట్టి ఊరుకున్నాడు గాని, నా కొడుకే అయితే చంపి పూడ్చేసేవాణ్ణి. అల్లుడని చెప్పుకోడానికి సిగ్గుచేటుగా ఉంది. త్రిపుర సనాతనవంతుల ఇంట విలక్షణంగా పెరిగిన పిల్ల. అతడి ప్రవర్తనకు ఎలా సరిపెట్టుకుంటుంది? మొగాణ్ణి అది ఆవహించుకోవడంలో అర్థం లేదని మాత్రం అనుకో. అది మనం ఏ కాస్త సానుభూతి చూపిస్తున్నాం అనిపించినా నెత్తికెక్కి కూర్చుంటుంది. అప్పుడు మొగాణ్ణి విడిచిన కూతురితో మనకు చావడానికి కూడా చోటుండదు. దానికి వత్తాసుగా ఒక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టు. సాయంత్రం నుండి త్రిపుర కళ్ళ నుండి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. తల్లి పువ్వుల జడ కడుతున్నా అత్తగారు తెల్లపట్టు చీర, బొట్టు పెట్టి ఇచ్చి కట్టుకోమని చెప్పినా ఆ పిల్ల మొహంలో కాస్త కూడా ఉత్సాహం విరియలేదు. దిగులుతో, దుఃఖంతో నిండిపోయి ఉన్న ఆ పిల్ల ముఖం చూసి భయమా? భయమెందుకే? వాడేం కొత్తా? కార్యమని భయపడుతున్నావా? ఆడజన్మ ఎత్తాక ఏదో ఒక రోజు తప్పదు కదా! ఇంకా నయం. నీకు 15 ఏళ్లొచ్చాక పెద్ద మనిషివి అయ్యావు. నాకైతే 8 ఏండ్లకి పెళ్ళయింది. 11 వెళ్ళకముందే పెద్ద మనిషి అయ్యాను. ఆలస్యం ఎందుకని కార్యం జరిపించేశారు. మీ మామగారిని చూస్తే రాత్రి అవుతుందంటే ఎంత భయపడిపోయేదాన్నో. తర్వాత తర్వాత అంతా మామూలయిపోయింది. ఒక్క రాత్రి మీ అమ్మగారు పక్కన లేకపోతే నిద్ర పట్టని రోజులొచ్చాయంటే నమ్ము అంది యశోదమ్మ ముసిముసి నవ్వుతో. తల్లి, అత్త కలిసి ఒక విధంగా బలవంతంగానే త్రిపురని గదిలోకి నెట్టి తలుపులు మూసేశారు. త్రిపుర గుమ్మం దగ్గరే తలొంచుకొని నిలబడింది. మంచం మీద పడుకొని పుస్తకమేదో చదువుకుంటున్న మల్లిక్
2 నిమిషాలు ఊరుకొని తర్వాత లేచి వచ్చాడు. ఇవాళ కూడా భయమేనా? ఈ రాత్రి క్షణాలు ఎంతో అమూల్యమైనవి. దోసిళ్ళ కొద్దీ ఆనందం జుర్రుకోవాల్సినవి. కర్రలా బిగుసుకుపోయి ఈ క్షణాలను నాశనం చెయ్యకు. పద. మళ్ళీ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. త్రిపుర కంపరంతో విదిలించి వేసింది. అలకా? కాదు. అసహ్యం. మీరంటే నాకసహ్యం. త్రిపుర గొంతు కోసంతో వణికింది. మళ్ళీ ఉత్సాహపు పొంగు మీద చప్పున నీళ్లు చల్లినట్టుగా అయింది. ఎందుకు? అని అడిగాడు దెబ్బతిన్న స్వరంతో. 18వ ఏటనే పరస్త్రీతో సుఖం పంచుకున్నారు. ఇప్పటికీ పంచుకుంటున్నారు. మీకిది మొదటి అనుభవం కాదు. ఒక కన్నెపిల్లను తాకడానికి మీకు సిగ్గేయడం లేదు? సిగ్గెందుకు? ఎంతమందితో వెళ్ళినా మగవాడికి చెల్లుతుంది. చెడిపోయిన ఆడదాన్ని మగవాడు దూరంగా ఎలా ఉంచుతాడో, చెడిపోయిన మగవాణ్ణి ఆడది అలా ఉంచగలిగితే మగవాడికి చెల్లే రోజులు పోతాయి. ఒక స్త్రీకి ఒక్కటే మగాడు. ఒక మగవాడికి ఒక్కతే స్త్రీ. ఇలాంటి పవిత్రమైన సంబంధాన్ని కోరుకుంటున్నాను నేను. అపవిత్రమైన మీకు పవిత్రమైన నా శరీరాన్ని అర్పించలేను. మీకు అభిమానమనేది ఉంటే నన్ను తాకొద్దు. త్రిపుర కఠినంగా అంది. సరే త్రిపుర, నిన్ను తాకను. నీ కన్నెచెర వదిలించుకోకుండా ఎన్నాళ్ళుండిపోతావ్? అది ఎంత నరకమో కొన్నాళ్ళకి నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు నన్ను కోరితే నీకు అందనంత దూరం వెళ్ళిపోయి ఉంటానేమో. నా మనసంతా బలహీనమైంది కాదు. ఒకసారి వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కోరుతానని అనుకోవద్దు. బహుశా నీలాగా పరిశుద్ధంగా ఉండే బ్రహ్మచారిని వెదుక్కుంటావు కాబోలు. అతడి వెటకారం పూర్తయి కాకముందే చెంప చెల్లుమంది. ఏమిటనుకున్నారు నన్ను? త్రిపుర కళ్ళు నిప్పులు కురిశాయి. సరే త్రిపుర, త్వరలోనే విడాకులు ఏర్పాటు చేస్తాను. మళ్ళీ గదిలో నుంచి చరున వెళ్ళిపోయాడు. త్రిపురని గదిలోకి తోసి తలుపులు మూసిన తల్లి అత్త గుండెల మీద బరువు దింపుకున్న ఆనందం 10 నిమిషాలు కూడా నిలవలేదు. మళ్ళీ గదిలో నుంచి దూసుకువచ్చి బయటికి వెళ్ళిపోతుంటే నివ్వెరపోయి చూశారు. అతడు వెళ్ళిపోయాక గదిలోకి గబల్లున వచ్చి చూశారు. త్రిపుర కొయ్యి బొమ్మలా అలా నిలబడే ఉందింకా. ఏమన్నావే అతనిని? ఏం చేశావే? ఇద్దరూ ఒకేసారి విరుచుకుపడ్డారు కోపంతో. బిగుసుపోయి నిలబడిన త్రిపుర నుండి ఎంత ప్రయత్నించినా జవాబు పొందలేకపోయారు. మర్నాడు ఉదయం 10 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన మల్లిక్, త్రిపురని తీసుకెళ్ళండి మామయ్య. ఆమెను ఇక్కడ ఉంచడం అనవసరం అని చెప్పాడు. ఆయన ముఖం వివర్ణమైంది. ఎందుకు? ఏం జరిగింది? అని అడిగాడు. నాకు మరొక స్త్రీతో సంబంధమున్నమాట నిజమే. ఆ కారణంగా పరిశుద్ధురాలైన మీ అమ్మాయిని నేను తాకడానికి అర్హతున్నదట. ప్రపంచంలో ఏ మొగాడు తన భార్యతో ఈ మాట పడి ఉండననుకుంటాను. మళ్ళీ శుష్కంగా నవ్వాడు. నాయనా, నువ్వు తొందరపడి నిర్ణయాలేం తీసుకోవద్దు. త్రిపురకు నేను నచ్చచెప్తాను. కొంతమంది ఆడపిల్లలు భయం కొద్దీ ఇలా ప్రవర్తించడం కాదు. తలుపు చాటున నిలబడి అల్లుడి మాటలు వింటున్న లలితమ్మ ఆత్రంగా బయటికి వచ్చి అంది. చిన్నపిల్ల అయితే భయపడింది అనుకోవచ్చు. 16 ఏండ్ల వయసంటే చిన్న వయసేం కాదే. తనకి అన్నీ తెలుసు. తన దృష్టిలో నేనో గడ్డిపరకను. వయసొస్తే మనసు పెరగొద్దా? నేను నచ్చచెప్తాగా. కలవదండి ఇక మా ఇద్దరికీ. మా ఇద్దరి ఆలోచనలు, అలవాట్లు, అభిరుచులు సమాంతర రేఖలు. నాకు అధునాతనమంటే ఇష్టం. తనకు పురాతనమంటే ఇష్టం. పరిగెత్తే నా ఆలోచనలకు, ఆ ముద్దివగ్గు ఆలోచనలకు అస్సలు కలవదు. తను నాకనుగుణంగా నడుచుకునేట్టయితే ఇక్కడ ఉందమనండి. లేకుంటే అక్కర్లేదు. క్షణం క్షణం ఆవిడతో నరకం పడే కంటే విడిపోయి బ్రతికిపోతాను. నాకు తగిన దాన్ని నేను చేసుకుంటాను. ఒక్క మాట అడుగుతాను.
ఏమీ అనుకోకు మల్లిక్. త్రాగుతావట, తినకూడనివి తింటావంట. ఆ పిల్ల ఎలా ఓర్చుకుంటుందో చెప్పు? పరమేశం అడిగాడు. త్రాగడం ఇవాళ ఫ్యాషన్. అది స్టేటస్‌ను సూచిస్తుంది. త్రాగక గుండెలు కాలిపోతాయి కాబట్టి కాస్త బలమైన తిండి పడాలి. అదంతా నా పర్సనల్ లైఫ్. దాంతో మీ అమ్మాయికేమీ సంబంధం లేదు. మీ అమ్మాయికి చీరెలు, పారెలు లేకపోతే, తిండి పెట్టకపోతే, భర్తగా నా బాధ్యతలు విస్మరిస్తే అప్పుడడగండి. అంతేగాని నువ్వు త్రాగుతావంట కదా! తింటావంట కదా! అని మీరడగాల్సిన అవసరం లేదు. మల్లిక్ నిష్కర్షంగా జవాబు చెప్పాడు. ఆ రాత్రి గదిలోకి పంపడానికి త్రిపురకు ఎంతో నచ్చజెప్పారు తల్లి. అత్త ఏకధాటిగా నువ్వొక్కదానివే ప్రత్యేకం కాదు కదా! మేమంతా మగవాళ్ళకి అణిగిమణిగి లేమా? నువ్వు తెలివైన దానివైతే అతడిని చేతిలో పెట్టుకొని ఉపాయం చూడాలి. అంతేగాని మొగాన్నే వల్లాలంటే ఇలాగే. అతడిని కాదంటే నీకు బ్రతికే ఆధారమేమిటి? చెప్పు. ఏమిటి అతడికి అణిగిమణిగి ఉండటం? నేనేం తప్పు చేశానని? మొగాన్ని కాదంటే వేరే దారేది? నాన్నగారు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నారు కదమ్మా! ఆ ఆశలేం పెట్టుకోవద్దు. కాపురం కాదని వస్తే నా ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వను. ఒక్కతే ఆడపిల్లవని గారాబం చేసినందుకు మంచి కీర్తి తెస్తున్నావు. ఆ రాత్రి బెదిరించి, అదిరించి గదిలోకి వచ్చాడు మల్లిక్. మల్లె పువ్వులా ఉన్న పక్క మీద ముడుచుకు పడుకుంది త్రిపుర. ఆమె మీద చెయ్యేసి షాక్ కొట్టినట్టుగా వెనక్కి తీసుకున్నాడు అతడు. త్రిపుర జవాబుగా త్రిపుర సన్నగా ములిగింది. ఎప్పటినుండి జ్వరం? జ్వరం వచ్చిన సంగతి అమ్మవాళ్ళకి తెలీదా? ఏదో గొణిగినట్టుగా అందిగాని మల్లిక్కి స్పష్టంగా వినిపించలేదు. పక్క గదిలో నుంచి థర్మామీటరు తెచ్చి త్రిపుర నోట్లో ఉంచి చూశాడు. మై గాడ్! 103. ఇంత జ్వరం వచ్చిన మనిషిని శోభనం గదిలోకి తోసిన మనుషుల్ని ఏమనాలి? త్రిపురకి ఇంత జ్వరం వచ్చిందంటే ఆవిడ ఎంత వేదనకు గురైందో, ఎంత బలవంతన గదిలోకి తొయ్యబడిందో. త్రిపురకి ఇంజెక్షన్ ఇచ్చి కాళ్ళ దగ్గరున్న దుప్పటి తీసి ఆమె నడుము వరకు కప్పాడు. సీలింగ్ ఫ్యాన్ వేసి బయటికి వచ్చాడు. ఎవరి పక్కల మీద వాళ్ళు పడుకొని ఉన్నా ఎవ్వరూ నిద్రపోలేదు. తల్లి, అత్త గుండెలు అరచేతిలో పెట్టుకొని గుటగుటమంటున్నారు. త్రిపుర మళ్ళీ ఏం ప్రళయం తీసుకువస్తుందోనని. అమ్మా! యశోదమ్మ దిగ్గున లేచి కూర్చుంది. ఏంరా? మీరు ఎంత మూర్ఖులు! ఏదో అది జరిగిపోతే చాలన్న ఆరాటం తప్ప ఆ మనిషి చచ్చినా బ్రతికినా మీకు అక్కర్లేదన్నమాట. ఆవిడ గాబరా పడిపోయింది. ఏం చేసిందిరా అది? ఏం చెయ్యలేదు. ఒంటి మీద తెలివి లేకుండా పడి ఉంది. 103 డిగ్రీల జ్వరం. ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చి వచ్చాను. వెళ్ళి పలకరించండి. నువ్వు అత్త. త్రిపురకు జ్వరం విడిచి పథ్యం పట్టేసరికి 10 రోజులు గడిచిపోయాయి. త్రిపురకు జ్వరం వచ్చిన మూడో రోజు మళ్ళీ విహారయాత్రకు వెళ్తూ, త్రిపుర, నేను రావడానికి వారం రోజులు పడుతుంది. నీకీ జ్వరం మానసికమైన ఒత్తిడికి వల్ల వచ్చిందనుకుంటున్నాను. నీకిష్టం లేనిది నిన్ను కొనవేలితో కూడా తాకను. నీకు నాతో కాపురం చేయడం ఇష్టం లేకపోతే నిరక్షమ ని నిరాక్ష కలవాలని మనసులతో మన సంసార నరకం కావడం నాక్కూడా ఇష్టం లేదు. ఉండడం, వెళ్ళడం నీ ఇష్టానికే వదిలివేస్తున్నాను. ఉండాలి అంటే నా మనసుకు నచ్చినట్టుగా ఉండాలని మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. త్రిపురకి పథ్యం పెట్టిన రెండో రోజు తల్లిదండ్రులు వెళ్ళిపోవడానికి తయారయ్యారు. త్రిపుర గోడని ఆసరా చేసుకొని తండ్రి దగ్గరికి వచ్చింది. నాన్నగారు, నేను వస్తాను. మీతో. నన్ను తీసుకెళ్ళండి అంది. ఏం తొందరమ్మా? నువ్వు బాగా ఆలోచించుకోవాలమ్మా. కాపురం వదులుకోవడం కంటే కొన్నింటికి సర్దుకోవడమే ఉత్తమమైందని అనుకుంటాను. నా వ్యక్తిత్వం
బలిపెట్టి నేను చేసే కాపురం నాకు నరకం ఉంటుంది నాన్నగారు. అతడి పద్ధతులు నాకు నచ్చనట్టే నా పద్ధతులు ఆయనకు నచ్చవు. పూర్తిగా ఉత్తర, దక్షిణ ధృవాలం. తల్లి ససేమిరా తమతో రావడానికి వీల్లేదంది. పరమేశమేమో ఆమెకు నచ్చచెప్పాడు. మనతో రాని, నెమ్మదిగా అమ్మాయికి నచ్చచెప్పి పంపొచ్చు. మరి మనం నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తే అది ఏ అఘాయిత్యమో చేయొచ్చు. త్రిపురను తీసుకెళ్లారు. త్రిపురకు నచ్చజెప్పగలమనుకున్నారు గాని ఏమి నచ్చజెప్పలేకపోయారు. త్రిపుర మొండి పట్టు పట్టింది. తనకిక అత్తగారింటికి వెళ్ళేది లేదని. ఇదెక్కడి చోద్యమే? అతడికేం లోపముందని? నిన్నేం కష్టాలు పెట్టాడని? అని రోజు పోరాడుతూనే ఉంది తల్లి. ఉంచుకుంటే ఉంటాను, వెళ్ళిపోమంటే పోతాను. కానీ అత్తగారింటికి కాదు. ఎక్కడికి పోతానో తెలియదు నాకే. తల్లి ఎన్ని తిట్టాలో అన్ని తిట్టింది. శాపనార్థాలు పెట్టింది. పరువు బజార్న పడిందని ఏడ్చింది. తండ్రి మాత్రం ఒత్తిడి చెయ్యలేదు. ఏం ఒత్తిడి చేసినా ఆ పిల్ల ప్రాణం తీసుకుంటుందేమోనని ఆయన భయం. త్రిపురకి తెలియకుండా భార్యని మందలిస్తున్నాడు ఆయన. ఆ పిల్లని అలా వేధిస్తే కడుపున చిచ్చు పెట్టిపోతుంది. చూడని, ఆ చిచ్చు భరించవంచునండి. ఆ చిచ్చునే భరించలేను. కూతురు కాపురం వదిలేసి ఇంట్లో ఉందంటే నేనిక ఎవరికి ముఖం చూపించలేను. నా తల ఇక ఎవరి ముందు లేవదు. ఒక ఆడది భర్తను వదిలేసి వస్తే దాన్ని అంత అవమానకరంగా ఎందుకు భావించాలి? త్రిపుర మాత్రం ఎవరి మాటలకు, కోపాలకు తొణగడం లేదు. త్రిపురను వాళ్ళే తీసుకువచ్చి వదులుతారేమోనని ఓ నెల రోజుల పాటు చూసిన యశోదమ్మ రెండేళ్లైనా రాకపోయేసరికి ఆవిడే ఆందోళనతో బయలుదేరి వచ్చేసింది. దానికి బుద్ధి లేకపోతే మీకేమైంది? పిల్లను విడిపించి ఇంట్లో పెట్టుకుంటారా? అటు 7 తరాల్లో, ఇటు 7 తరాల్లో ఎప్పుడైనా ఈ అప్రాచ్యపు సంఘటన జరిగిందా? దానికిష్టం లేదు. బలవంతంగా పంపిస్తే అది ఏమైనా చేసుకుంటుందని భయం. అలాంటి పాపిష్టి దానికోసం విచారించక్కర్లేదు. దీన్ని చోద్యం కాకపోతే? వాడు దీన్ని ఏం కష్టం పెట్టాడని? త్రాగొచ్చి కొట్టాడా, తిట్టాడా? యవతి మీద వ్యామోహంతోనో దాన్ని చిత్రహింసలు పెట్టాడా? అంది. సాధారణంగా అడిగే మాటలనే ఆవిడ అడిగింది. ఎవరేమన్నా, ఎవరిచేత బుద్ధి చెప్పించినా త్రిపుర నిర్ణయం మారలేదు. త్రిపుర అంత మొండి పట్టు పట్టడం ఇష్టం లేకపోయినా బలవంతంగా మాత్రం ఆమెను పంపించదలుచుకోలేదు పరమేశ్వరరావు శాస్త్రి. ఇంట్లో తండ్రి కూతుళ్ళ ఒక జట్టు, లలితమ్మ ఒక జట్టు అన్నట్టుగా తయారయ్యారు. త్రిపుర కంటే 4, 5 ఏండ్లు పెద్దదైన విశ్వేశ్వరయ్య ఈ విషయంలో తటస్థుడు. తండ్రి కూతుళ్ళ మనసును మార్చి పిల్లను అత్తవారింటికి వెళ్ళట్టు చెయ్యమని 1000 దేవుళ్ళకి మొక్కసాగింది లలితమ్మ. సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు లలితమ్మ సాయంత్రం వేళప్పుడు వాకిలి చిమ్మి నీళ్లు చల్లుతుంటే కారొకటి వచ్చి ఆగింది. అందులో నుంచి సన్నటి పొడుగాటి యువకుడొకడు దిగాడు. ఎవరు నాయనా? మల్లిక్ స్నేహితుణ్ణి. నా పేరు సుందర్. పెళ్ళికి ఈ ఊరు వచ్చానప్పుడు. అలాగే బాబూ. మల్లిక్ పంపించాడు నన్ను. మా త్రిపురను తీసుకురమ్మన్నాడా? ఆవిడ సంభ్రమంతో అడిగింది. అతడు దేనికో తటపటాయింపుగా చూశాడు. చెప్పు బాబూ. తీసుకురమ్మన్నాడా? తను వస్తుందా? అల్లుడు పిలవాలే గాని కాళ్ళు చేతులు కట్టి మరీ పంపిస్తాను. బాబూ, దాన్ని ఇక ఒక్క క్షణం కూడా భరించలేను. త్రిపుర సుందరితో నేను మాట్లాడతానండి. తనకి ఇష్టం లేకుండా ఏది జరగడానికి వీల్లేదు. కోవెలకు వెళ్ళింది. వస్తుంది. ఇంట్లోకి వచ్చి కూర్చో బాబూ. రంగనాయకుల కోవెలకేనా? ఆ. దైవదర్శనం నేను చేసుకున్నట్టుంటుంది. త్రిపుర సుందరగారితో మాట్లాడినట్టు అవుతుంది. నేను కోవెలకి వెళ్తానండి.
సుందర్ కారెక్కి స్టార్ట్ చేశాడు. ఆ ఊరు పేరు శ్రీరంగపురం. గరుడాద్రి మీద వెలిశాడు. శ్రీరంగం నుండి భక్తుడి కోరిక మీద తరచి వచ్చిన శ్రీరంగ నాయకులు. ఏడంతస్తుల గాలిగోపురం. చివరి వరకు చూస్తే కళ్ళు తిరిగిపోతాయేమో అనిపిస్తుంది. పక్కనే రంగసముద్రంగా పిలుపబడే చెరువు. ఆలయం నిండా కోతులు. స్వచ్ఛమైన గాలి. ప్రశాంతమైన వాతావరణం. మల్లిక్ పెళ్లికి వచ్చినప్పుడు మొదటిసారి దర్శించాడు ఈ ఆలయాన్ని సుందర్. దేవాలయం నుండి చెరువులోకి మెట్లున్నాయి. సుందర్ బూట్లు విడిచి కాలు కడుక్కోవడానికి మెట్ల మీదుగా చెరువులోకి దిగాడు. మెట్ల చివర యువతి కూర్చొని ఉంది. సుందర్ కాలు కడుక్కుంటూ అటు చూశాడు. త్రిపుర సుందరి. మీరిక్కడ కూర్చున్నారా? తల ఉంచుకొని నీళ్ళల్లో కదిలాడే చేపలను చూస్తున్న త్రిపుర సుందరి ఆ స్వరానికి ఉలిక్కిపడి చూసింది. మీరు మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే. మీరు కోవెలకు వచ్చారని చెప్పారు మీ అమ్మగారు. ఇక్కడే మీతో మాట్లాడవచ్చని వచ్చాను. పాదాలు నీళ్ళో ఉంచి ఒక రాతి మీద కూర్చున్నాడు సుందర్. భవిష్యత్తు గురించి మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? కొత్తగా ఏం నిర్ణయం తీసుకోలేదు. మల్లిక్‌ని పూర్తిగా త్యజించినట్టేనా? ఆ! అతడు మళ్ళీ వివాహం చేసుకుంటే మీకేమీ అభ్యంతరం లేదా? ఎందుకుంటుంది? మరి మీ జీవితం? నాకసలు పెళ్లి కాలేదనుకుంటాను. మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? అలా అనుకొని సుందర్ గారు ఎర్రబడిన ముఖంతో కరక్కుగా పిలిచింది. భర్త సంసారం లేకపోతే స్త్రీ జీవితం తెల్లవారదనా మీ ఉద్దేశం? ఎందుకు తెల్లవారదు? కానీ ఏ వయసుకు తగిన జీవితం ఆ వయసుకు ఉంటే బాగుంటుంది. కొన్నిటికి సర్దుకోగలిగితే మీ జీవితం ఆనందమయం కలగదని నా నమ్మకం. సర్దుకోవాల్సిన అవసరం నాకేం లేదు. సర్దుకోవడం కాదు, అతడి నీడ కూడా భరించలేను. మళ్ళీ పెళ్ళికి మీ అనుమతి వ్రాతపూర్వకంగా తీసుకురమ్మని నన్ను పంపాడు మల్లిక్. నీకు అతడికి ఏ సంబంధం లేదని వ్రతపూర్వకంగానే రాసిస్తాను. త్రిపుర సుందరి. మీరు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇది. కొంచెం శాంతంగా ప్రపంచపు పోకడను దృష్టిలో ఉంచుకొని ఆలోచించండి. మీ అమ్మా నాన్న మీరున్నన్ని రోజులు ఉండరు కదా! ఇప్పుడే అమ్మ ఉండి లేనట్టుగా చేస్తుంది. నేను వాళ్ళ మీద కూడా ఆశలు పెట్టుకోలేదు. ఎక్కడో వంట పనో, పాచి పనో చేసి బ్రతుకుతాను. ఆ పని కంటే మల్లిక్ భార్యగా మీ జీవితం 100 రెట్లు గౌరవప్రదంగా ఉంటుంది కదా! మల్లిక్ భార్య అంటే కీ ఇచ్చిన బొమ్మ అన్నమాట. మరి అలా మనసు చంపుకో బ్రతకలేను. మల్లిక్ వివాహం ఇంచుమించుగా నిర్ణయమైతే పోయినట్టే. భావన అని మెడిసిన్‌లో మా క్లాస్‌మేట్. ఆవిడని చేసుకుంటున్నాడు. వాళ్ళు రెడ్డీస్. పెళ్ళికి ముందు మీ అనుమతి కావాలి కదా! అందుకని నన్ను పంపాడు. చెప్పాను కదా! నిరభ్యంతరంగా రాసిస్తాను. ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకునేట్టు అయితే తను మీకా అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పమన్నాడు మల్లిక్. ఎవరిచ్చిన అవకాశమూ నాకక్కర్లేదు. మీరిప్పుడు తీసుకున్న నిర్ణయానికి మీరొక రోజు బాధపడాల్సి వస్తుందని నా నమ్మకం. ఆ రోజు ఎప్పటికీ రాదని నా నమ్మకం. మీరు సంతకం పెట్టి ఇవ్వాల్సిన కాగితాలు కార్‌లో ఉన్నాయి. తీసుకురండి పెట్టిస్తాను. ఇంటికి వెళ్ళాక మీ తల్లిదండ్రుల ముందే పెడితే బాగుంటుంది. తర్వాత 5, 6 నిమిషాల వరకు ఇద్దరూ మౌనం వహించారు. పడమటి కొండల వెనక అస్తమించాడు సూర్యుడు. పడమటి సంధ్యారాగం ప్రతిఫలించి చెరువు నీళ్లు సింధూరం చెల్లినట్టుగా అయ్యాయి. పక్షులు, కొంగలు గుంపులు గుంపులుగా గూళ్ళకు చేరుకుంటున్నాయి. చెరువు నీళ్ళల్లో చాపపిల్లల గుంపు బిలబిలాలాడుతూ కాళ్ళ దగ్గరికి వచ్చి కాసేపు అల్లరి పిల్లల్లా తోకలు, నడుములు ఆడించి గిర్రున వెనుదిరిగిపోతున్నాయి.
త్రిపుర సుందరి గారు ఇంతసేపు దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్న సుందర్ మందస్వరంతో పిలిచాడు. మీ వివాహ విచిత్తికి ప్రతినిత్యం నాకప్పగించాడు మల్లిక్. ఎంతో బాధ్యతతో బయలుదేరి వచ్చాను నేను. సాధ్యమైతే మీ మనసును మార్చి తీసుకుపోగలననేమోనని ఆశపడ్డాను. కానీ మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. మల్లిక్‌తో సంబంధానికి మీరు పూర్తిగా తెగదెంపులు చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి, నేను మిమ్మల్ని ఒక కోరిక కోరదలుచుకొన్నాను. మీ వ్యక్తిత్వాన్ని గౌరవించి, మిమ్మల్ని అపురూపంగా చూసుకోగల వ్యక్తి దొరికితే, ఆ వ్యక్తి చేతినందుకోవడానికి మీకభ్యంతరమా? నాలో జీర్ణించుకుపోయిన సాంప్రదాయం, సంస్కారం మీ స్నేహితుణ్ణి అసహ్యించుకోవడానికి కారణమయ్యాయి అనే నన్ను రెండో పెళ్ళికి విముఖురాల్ని చేస్తాయి. సుందర్ గారు, నన్ను అపురూపంగా చూసుకోగల వ్యక్తి ఎక్కడో కాదు, నాకెదురుగానే ఉన్నాడు. అతడు మీరే. కానీ ఆ ముగ్ధుకోలేను మీ చేతిని. నిజానికి నా మనస్తత్వానికి సరిపోయిన వారు మీరు. మనసులో ఏ మూలనో ప్రణయ స్పందనే కారణమైందనుకుంటాను. అడుగడుగునా ఆయన్ని మీతో పోల్చేదాన్ని. ఆయన అధం పాతాళానికి జారిపోతే మీరు శిఖరాగ్రం మీద నిలిచేవారు. మనసులో మీరు ప్రవేశించకపోతే ఆయనతో రాజీపడేందుకు ప్రయత్నించేదాన్నేమో. త్రిపుర ఊహించని విషయం విన్నట్టుగా విభ్రతిగా పిలిచాడు. మనసులో ఒకరు, జీవితంలో ఒకరు. ఎందుకో నా మనసుకు అది వ్యభిచారమనిపించింది. ఆ కారణం చేత కూడా నేను ఆయన నుండి దూరంగా వచ్చేశాను. మీకు తగిన వాణ్ణి నేను, నాకు తగిన వారు మీరు. మన కలయిక ఆనందమయమవుతుంది త్రిపుర. హుహు. సంప్రదాయం అంటే ప్రాణం పెట్టే మీ అమ్మగారి మనసుకు కష్టం కలిగించలేను. నా మీద ఆమెకున్న ఆప్యాయతను అసహ్యంగా మార్చుకోలేను. ఒక విధంగా నేను మీకు దూరంలో ఉన్నంత వరకే మీకపురూపం. దగ్గరైతే ఏమి మిగలదు. దగ్గరైతేనా విలువను తగ్గించుకోవడం కంటే దూరంగా ఉండే కన్నా నా విలువను పెంచుకోవడం నాకిష్టం. మరోసారి ఆలోచించారా? ఆ నిర్ణయానికి తిరుగులేనట్టే ఈ నిర్ణయానికి లేదు. సంధ్య ఎప్పుడో అంతరించింది. చెరువుల్లో నీళ్లు నలుపు రంగులకి తిరిగాయి. ఆకాశంలో చుక్కలు ఒక టోకీగా మొలుచుగా వస్తున్నాయి. కోవెలలో ఎవరో గనగన మోగిస్తున్నారు గంటలు. హృదయం బరువెక్కిపోగా నెమ్మదిగా లేచాడు సుందర్. త్రిపుర కూడా లేచింది. ఇద్దరూ పక్కపక్కనే మెట్లు ఎక్కసాగారు. ఇదే మన ఆఖరి కలయికేమో. మీ గుర్తుగా నాకేమివ్వరా? ఆర్తిగా అడిగాడు సుందర్. ఏమివ్వను? మీ చేతిని ఒకసారి నా చేతుల్ని కలిపి తీసుకొనివ్వండి. త్రిపుర నిస్సంకోచంగా చేతిని చాచింది. కోమలంగా ఉన్న ఆ చేతిని సుతారంగా అందుకొని అంతకంటే సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అపురూపంగా ఆ చేతిని కాసేపు తన రెండు చేతుల్లో ఉంచుకొని తర్వాత వదిలేశాడు. యశోదమ్మ హాల్లో కూర్చొని ఒత్తులు నలుస్తుంది. శ్రీనివాస శాస్త్రి గోవిందనామాలు చదువుకుంటున్నాడు. ఇంటి ముందు మోటార్ సైకిల్ ఆగడం, మల్లిక్‌తో పాటు మరొక యువతి ఇంట్లోకి నడిచి రావడం ఆమెకు గుమ్మంలో నుంచి కనిపిస్తూనే ఉంది. యువతి నుదుట కళ్యాణ తిలకం ఉంది. తెల్ల పట్టు చీర కట్టుకుంది. సంగతి అర్థమైపోగా యశోదమ్మ కళ్ళు పత్తికాయలు చేసుకు చూసింది. డాక్టరుగా ప్రాక్టీస్ పెట్టిన తన క్లాస్‌మేట్ ఒక ఆమెతో తన వివాహం జరుగుతున్నట్టు ఇదివరకే చెప్పాడు మల్లిక్ సూచనగా. కానీ ఇవాళ పెళ్లి అని చెప్పలేదు. కొడుకుని ఏమి చెయ్యలేని ఆసక్తిత త్రిపుర మీద కోపంగా మారిపోసాగింది ఆవిడగారు. అది సరిగ్గా ఉంటే వాడు మరొక్కదాన్ని ఎందుకు కట్టుకుంటాడు? ఇద్దరూ లోపలికి వచ్చి ముందు శాస్త్రి పాదాలను నమస్కరించారు. తర్వాత
యశోదమ్మ దగ్గరికి వచ్చారు. కాళ్ళు ముందుకు చాపమ్మా. ఆవిడ చాపలేదు. ఆవిడ కళ్ళు ఆగ్రహంతో చూశాయి. రిజిస్టర్ ఆఫీసులో మా పెళ్లి ఉదయం స్నేహితుల సమక్షంలో జరిగింది. పిలిచావా? మీరు రారని పిలవలేదు. చివరికి కులబ్రాహ్మడివి కూడా అయ్యవన్నమాట. ప్రస్తుతం సమాజంలో కులాల అవసరం అంతగా లేదమ్మా. కులాలు పోవలసినవే. మనుషులంతా ఒకే కులంగా బ్రతికే రోజు రావాలని నా కోరిక. పాత ఆచారాలకు, సాంప్రదాయాలకు స్వస్తి పలికి నేటి పరిస్థితికి అనుగుణమైన మనుషులందరికీ ఒకే విధమైన సాంప్రదాయాల్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తవి రూపొందించడానికి ముందు పాతని చెరిపివేయాలి. నేనిప్పుడు చేసింది అదే. మళ్ళీ నింపదిగా చెప్పాడు. భావన ఆ ఇంటి కోడలై వచ్చి 2 గడవక ముందు మళ్ళీ ఒకరోజు తను, తన భార్య పై చదువులకు అమెరికా వెళ్తున్నామని చెప్పాడు ఇంట్లో. ఈ కొడుకు వల్ల ఎన్నో బాధలు పడ్డారు వాళ్ళు. ఏం చేసినా ఒక్కగానొక్క కొడుకు. మంచివాడు కానీ, చెడ్డవాడు కానీ కళ్ళ ముందుంటే అదొక ఊరట. ఇప్పుడు దేశం కాని దేశం వెళ్ళిపోతున్నామని చెప్తే యశోదమ్మకి కలిగిన దుఃఖం అంతా ఇంత కాదు. ఆవిడ కొడుకు తప్పులన్నీ మర్చిపోయి ప్రాధేయపడింది. మాకు ఏ నలుగురో ఉంటే ఒకడు దూరం వెళ్తే ఏమైందని ఊరుకోమా. మాకు నువ్వున్నది ఒక్కడివే కదా. మా కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోతే మేం ఎలా ఉన్నామురా? కాళ్ళనొచ్చినా మమ్మల్ని ఎవరు పలకరిస్తార్రా? మమ్మల్ని దిక్కులేని పక్షుల్ని చేసి వెళ్ళకు. గొప్ప డాక్టర్‌మై తిరిగి వస్తాం కదమ్మా! అప్పుడు మమ్మల్ని చూసి మీరు గర్వపడాలి. కన్నప్రేమ పిల్లల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు కాకూడదని తెలుసుకోవడం మంచిదమ్మా! మీరు ఇప్పుడే మంచాన పడలేదు కదా! పడినా నేను స్వయంగా నా చేతులతో చెయ్యను కదా! డబ్బు పారేసి డాక్టర్ల చేతే కదా చేయించేది? ఆ డబ్బు ఇక్కడుండి ఇస్తానేం? అక్కడికి వెళ్లి పంపిస్తేనేం? ప్రేమలకు, సెంటిమెంట్లకు లొంగని మనిషిగా తయారైన ఆ కొడుకుని చూసి నోరెత్తలేకపోయింది యశోదమ్మ. పైకి చెప్పుకోలేని బాధ శ్రీనివాస శాస్త్రిది. మల్లిక్ భార్య సమేతంగా అమెరికా ప్రయాణమై వెళ్ళిపోయాడు. కొడుకు, కోడలు వెళ్ళిపోయాక ఇల్లంతా బావురుమన్నట్టుగా అనిపించింది యశోదమ్మకు. ఈ సమయంలో త్రిపుర అయినా తమతో ఉంటే ఎంత బాగుంటుంది? దాని విరోధమంతా వాడితోనే కదా! వాడు 3, 4 సంవత్సరాల వరకు రానే రాడు. అంతవరకు త్రిపురను వచ్చి తమ దగ్గర ఉండమని అడగాలి. అనుకొని ఒకరోజు శ్రీరంగపురం బయలుదేరి వెళ్ళింది యశోదమ్మ. త్రాష్టుణ్ణి కన్నావు. నా కూతురి జీవితం నాశనమైపోయింది. వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట. దీని బ్రతుకుల్లో మట్టిపోసి వాడు మట్టి కొట్టుకుపోతాడు అని శాపనార్థాలు పెట్టసాగింది లలితమ్మ. త్రిపుర నా కోడలు కాకముందు మేనకోడలే కదా! మేనకోడలిగానే పంపించవయ్యా. ముసలివాళ్ళం బిక్కుబిక్కుమంటున్న ఈ సమయంలో త్రిపురను పంపిస్తే చీకట్లో చిరుదీపం వెలిగించిన వాడివవుతావు. పరమేశాన్ని ప్రాధేయపడింది యశోదమ్మ. త్రిపుర వస్తే తీసుకెళ్ళు. పరమేశం నిర్లిప్తంగా అన్నాడు. కాని త్రిపుర ఒప్పుకోలేదు. ఒకసారి వద్దు అనుకున్న చోటికి నేను మళ్ళీ అడుగు పెట్టనత్తా. నిష్కరంగా చెప్పింది త్రిపుర. యశోదమ్మకు ఒళ్ళు మండి నానా మాటలు కడిగేసింది త్రిపురను, ఆమె తల్లిదండ్రులను. మగవాడికి చాలా సహజమైన అలవాట్లను భూతద్దంలో నుంచి చూశావు. నువ్వు కొంచెం సహనం చూపితే వాడు చేయి దాటిపోయేవాడా? అని కోడల్ని, పిల్లను ఇంట్లో ఉంచుకున్నప్పుడు పిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నామని ఆలోచించకూడదూ? పిల్లను సిగ్గు లేకుండా ఇంట్లో ఉంచుకున్నది చాలక నన్ను, నా కొడుకును అంటారా? చిన్నపిల్ల తెలియక ఒక తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు దిద్దడానికి బదులు ఆ తప్పును సమర్థిస్తారా? అని అన్నా వదిల్ని దులిపేసి ఆ పూట అక్కడ అన్నం కూడా తినకుండా ఉపోషంతో
బస్సెక్కేసింది. దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోయాయి. పాతకాలం నాటి మేడ. అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థను తెలియజేస్తుంది. మేడ ముందు ఖాళీ స్థలమున్నా 1, 2 చెట్లు ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు వరండాలో నిలబడి చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ముసలివాడి ప్రాణం మొండిదే. 4 రోజుల నుండి గొంతులో కొట్టుకుంటుంది ప్రాణం. పాలు పోసినా, నీళ్ళు పోసినా పక్కలకి కారిపోతున్నాయి. ఈ క్షణమో, మరుక్షణమో అనిపిస్తూనే 4 రోజులు గడిచాయి. కొడుకు మీద పెట్టుకున్నాడు ప్రాణాన్ని. అతడిని చూస్తే గాని ఆ ప్రాణం పోదు. ముసలాయన్ని కింద పెట్టారని కొడుక్కి కేబుల్ పంపించారంట. కానీ దగ్గర రావడానికి అమెరికా నుండి రావాలాయే. పాపం ఉన్న ఒక్క కొడుకు ఈ అవస్థన దశలో దగ్గర లేకపోవడం. వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే కారొకటి వచ్చి ఆగింది. అందులో నుంచి 50 ఏండ్ల వయసున్న ఒక అతడు దిగి వీళ్ళ దగ్గరికి వచ్చి, పోయాడా అని అడిగాడు. "ఉహుం, ఇంకా అలాగే ఉన్నాడు. మల్లిక్ వాళ్ళు బొంబాయి వచ్చారంట. రాత్రి వరకు వచ్చేస్తారిక్కడికి" అని అతడు జొల్లు అక్కడే వదిలి లోపలికి మెల్లగా నడిచాడు. గుమ్మానికి ఎదురుగా శ్రీనివాస శాస్త్రి శవాకారంగా పడుకోబెట్టి ఉన్నాడు. గుండెల వరకు దుప్పటి ఒకటి కప్పి ఉంది. హఠాత్తుగా చూస్తే శవంలా కనిపిస్తాడు గాని కొంచెం నిదానించి చూస్తే గొంతులో ప్రాణం కొట్టుకుంటూ ఉండటం కనిపిస్తుంది. నల్ల పాపాలు పైకెళ్ళిపోయాయి. నోరు కప్పలా తెరుచుకొని ఉంది. నోట్లో నుంచి అప్పుడప్పుడు చిన్న శబ్దం వస్తుంది. అతడి పక్కన నిండు ముత్తైదువు యశోదమ్మ కళ్ళొత్తుకుంటూ కూర్చొని ఉంది. మల్లిక్ వాళ్ళు బొంబాయి వచ్చారంట. సాయంత్రం వరకు ఇక్కడికి వచ్చేస్తారండి. ఇప్పుడు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే నాయనా. ఇప్పుడు వాడొచ్చినా గుర్తించలేని స్థితిలో ఉన్నారు. పూర్తిగా అపస్మరకంలోకి వెళ్ళిపోయారు. ఆవిడ గొంతులో దుఃఖం సుళ్ళు తిరిగింది. తెలివిలో ఉన్నంత వరకు మల్లికార్జున అని కలవరించారు. నా మల్లికార్జున్ని పిలిపించు, చూచిపోతాను అని ఒకటే పోరారు. వాడి పేరు కలవరిస్తూనే అపస్మరంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడొచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. బాగా పీక్కుపోయినట్టుగా ఉన్న ఆవిడ ముఖంలోకి జాలిగా చూస్తూ, మీరేమైనా తీసుకున్నారా అడిగాడు. పక్కనున్న పుర్వాసువాసిన ఒకామె కల్పించుకుంటూ అంది. ఏం తీసుకుంటుంది నాయనా? మగాడిని మరణశయ్య మీద ఉంచుకొని ఒకటా రెండా 60 ఏండ్లు కలిసి కాపురం చేశారు. వృద్ధాప్యంలో ఈ జతపక్షిని ఒంటరిని చేసి దేవుడి పిలుపందుకొని తన దారిన తాను వెళ్ళిపోతున్నాడు. కొడుకు కూడా దగ్గర ఉండడాయే. ఈ వృద్ధాప్యంలో తోడు మాయమై ఒంటరిగా నిలిచిపోవాల్సి వస్తే ఆమెను చూస్తున్న వాళ్ళకే కడుపు తరుక్కుపోతుంది. ఇహ స్వయంగా ఆమెకెలా ఉంటుందో ఆలోచించు. అలాగంటే ఎలాగండి? పోయేవాళ్ళతో మనం పోం కదా! ఆవిడ ముఖం చూస్తే 4 రోజుల బట్టి ఏం తినలేదనిపిస్తుంది. కాస్త ఏదైనా తినిపించండి. యశోదా, కాస్త కాఫీ తీసుకుంటావేమే? ఆయన్ని అలా ఉంచుకొని నా నాటికి ఏం పోతుందత్తయ్యా? మా మామగారు ఇలాగే వార్మక్ రోజులు మృత్యుముఖంలో ఉన్నారు. ఆయనకి మనుమడి మీద చెప్పలేనంత ప్రాణం. వాణ్ణి పిలిపించండి అని ఒకటే పోరు. ఆ మనవడికేమో పరీక్షల టైము. ఆ మనవడు రాలేదు. ఆ ముసలాయన పోలేదు. తిప్పుకొని 4 ఏళ్లు బ్రతికి చచ్చాడు. ఈయన అలాగే బ్రతుకుతాడని ఆశ. ముక్కు సాగిపోయింది. చెవులు వెనక్కిపోయి బిగిశాయి. కళ్ళు, చేతులు ఎప్పుడో చల్లబడిపోయాయి. ఇన్ని మృతి లక్షణాలు కనిపిస్తుంటే ఏం ఆశ? బ్రతుకుతాడని? అంతలో యశోదమ్మ తుళ్ళిపడ్డట్టుగా అయ్యి, అత్తా, ఇలా దగ్గరగా వచ్చి విను. ఈయన గొంతులో ఏమిటో గుడుగుమని శబ్దం వస్తుంది అని పిలిచింది.
ఆవిడ వచ్చి చూసి, జ్యోతి కొండెక్కుతుందే యశోద అంది. అతడి చావుని చాలా సహజంగా తీసుకుంటున్నట్టుగా. 2 నిమిషాల తర్వాత ఆయన ప్రాణం పోయింది. గొంతులో శబ్దం కానీ, చిన్న కదలిక గాని లేకుండా నిశ్చలంగా ఉండిపోయింది ఆయన శరీరం. పూర్వసుహాసిని ఒక్క నిమిషం అలా చూసి, కళ్ళు, నోరు దగ్గరగా మూస్తూ, 4 రోజులు మృత్యువుతో పోరాడిన మనిషి ఇంకొన్ని గంటలు ఉంటే నాన్న అనే పిలుపు వినేవాడు కదా! మనం అనుకుంటాం గాని ఎంత ప్రాప్తమో అంత అంది. ఏదో షాక్ కొట్టి స్తంభించిపోయినట్టుగా. పదనీయకే. మన ఒక్కో కల్లితి చుక్క ఒక్కో నరకం సృష్టిస్తుందంట ఆ జీవుడికి. వద్దు, ఏడవకు. పండు రాలిపోయింది. మనము ఓనాడు పోయేవాళ్ళమే. ముందు వెనక అంతే అంది అత్తగారు. ఇలాంటి సమయంలో ఎలాంటి వాళ్ళకైనా ఈ వేదాంతం సహజంగా వస్తుందేమో. బయట నిలబడి మాట్లాడుకుంటున్న వాళ్ళు లోపలికి వచ్చారు గబగబా. శాస్త్రి ప్రాణం పోయిందని నిర్ధారణం చేసుకున్నాక తల దిక్కున ప్రమిది వెలిగించి వాకిట్లో నెగడు రాజవేయండి అని పురమాయించాడు ఒక పెద్ద మనిషి. శవం తల దిక్కున దీపం వెలిగించబడింది. పిడకలు తెచ్చి వాకిట్లో నెగడు రాజవేశారు. యశోదమ్మ, ఎవరికెవరికి కబురు పంపాలమ్మా అని అడిగాడు వెంకన్న అనే పెద్ద మనిషి. మా చిన్న మామగారు ఖమ్మంలో ఉంటున్నారు. మనిషిని పంపడం ఎక్కడ కుదురుతుందిలే గాని టెలిగ్రామ్ ఇవ్వండి. దుఃఖం దిగమింగుతూ చెప్పింది యశోదమ్మ. మీ అన్నగారి వాళ్లకు? ఎవరన్నా? ఎవరు చెల్లెలు? నా అన్నకు నాకు రుణం తీరిపోయి 25 సంవత్సరాలైంది. అలా అనుకుంటే ఎలా? కావాల్సిన వాళ్ళు ఈ సంగతి తెలపడం మన ధర్మం. రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. మీ ఇష్టం ఉదాసీనంగా అంది యశోదమ్మ. వెళ్తేన చోటికి మనుషుల్ని పంపడం, వీలు కాని చోటికి టెలిగ్రాములు ఇవ్వడం, ఈ తతంగమంతా యశోదమ్మకి బావ వరసైన ఆ పెద్ద మనిషే నిర్వహించారు. మల్లికార్జునుడు ఎన్ని గంటలకు రావచ్చు? పొద్దుగూకే వరకు రావచ్చును అని చెప్పాడు. మల్లిక్ బొంబాయి వచ్చాడన్న వార్త తెచ్చిన వసుధ్వు అతడు మల్లికార్జున్కి బామ్మర్ది. అయితే అన్ని సిద్ధం చేసి పెడతాం. రాగానే శవాన్ని ఎత్తవచ్చు. ఈ రాత్రి ఉంచి చద్ది పినుగాను చేయడం ఎందుకు? విమానం దిగుతూనే మల్లికార్జున్కి తెలిసింది తండ్రి మరణం వార్త. తండ్రికి సీరియస్గా ఉందని తెలిసి అంత దూరం నుండి వస్తే ఆఖరి చూపుకు మిగిలింది ఆయన శవం మాత్రమే. వాకిట్లోనే ఆగి చూసి మల్లిక్కి దుఃఖం ఎగతన్నుకు వచ్చినట్టుగా అయింది. ఒరేయ్, ఇంతకాలం నువ్వు లేకుండా ఎలా ఉన్నామో తెలియదు గాని ఇప్పుడు జీవితపు చివరి ఘట్టంలో ఉండలేమురా. సంపాదించింది చాలు. వచ్చేయ్. కన్న కొడుకు చేతుల్లో కన్ను మూసే అదృష్టం మాకు దక్కనివ్వు అంటూ ప్రతి ఉత్తరంలో రాసేవాడు తండ్రి. తల్లిదండ్రుల ఏ కోరిక తీర్చనట్టే ఈ కోరిక తీర్చలేదు. ఊళ్ళో కాలు పెడుతూనే వాసుదేవ్ చెప్పాడు. 4 రోజుల నుండి ఆయన అపస్మారకంలో ఉన్నాడని, అపస్మారకంలోకి వెళ్ళాక ముందు తనని కలవరించాడని. ఈ సంగతి తలుచుకున్న కొద్దీ మల్లిక్కి దుఃఖం రెట్టింపు కాసాగింది. అపరాధ భారంతో హృదయం కుంగిపోయినట్టుగా అయి తల్లి ఎదుటికి వెళ్ళడానికి ముఖం చెల్లనట్టుగా వరండా స్తంభాన్ని ఆనుకొని నిలబడిపోయాడు మల్లిక్. అతనితో పాటు కారు దిగిన భార్య, కొడుకు, కూతురు లోపలికి వెళ్ళిపోయారు. 5 నిమిషాల తర్వాత కొడుకు తిరిగి వచ్చాడు. డాడీ, ఇక్కడే ఆగిపోయారేం? అడిగాడు ఇంగ్లీష్లో. నాయనమ్మ ఎదుటికి రావడానికి ధైర్యాన్ని కూడదీసుకుంటున్నాన్రా. పాపం నాయనమ్మని చూస్తే భలే బాధేస్తుంది డాడీ. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు బాధతో. అక్కడున్న అందరి చూపులు ఆ అబ్బాయి మీద నిలిచిపోయాయి. మల్లికే పొడుగాటి మనిషి అంటే అతడి కంటే ఓ పత్తెడు పైనే ఉన్నాడు కొడుకు. అతడి పక్కన నిండు ముత్తైదువు యశోదమ్మ కళ్ళొత్తుకుంటూ కూర్చొని ఉంది. ఆ అబ్బాయి మల్లిక్ కొడుకేనా? అబ్బా,
ఎంత పెద్దవాడైపోయాడు. మల్లిక్ మేనమామ కూతుర్ని వదిలేసి కులాంతర వివాహం చేసుకోవడం, అది బంధువుల్లో పెద్ద దుమారు లేవడం, అదేదో నిన్న మొన్న జరిగినట్టుగా అనిపిస్తుంది. అతడికి పుట్టిన పిల్లలే అతడంతటి వాళ్ళయ్యారప్పుడే అని గుసగుసలాడుకోసాగారు. కొడుకు హాల్లో అడుగుపెట్టగానే, నాకీ వయసులో మీ నాన్న ఎంత కష్టం పెట్టిపోయాడో చూడరా అంటూ కొడుకు గుండెల మీద తల ఉంచి బావురుమని ఏడవసాగింది యశోదమ్మ. ఎందుకు పుట్టానో మీ కడుపున, కనీసం నాన్నగారి చివరి కోరిక అయినా తీర్చలేని వాణ్ణైతే పోయాను. ఇలాంటి కొడుకు జన్మజన్మలకి వద్దు అనుకున్నట్టుగా ప్రవర్తించాను కదూ. తల్లిని పొదుపుకొని గాద్గతికంగా అన్నాడు మల్లిక్. కనీసం తలకొరివి పెట్టడానికైనా వచ్చావు కదా. ఇక్కడికైనా చాలు ఈ భాగ్యం అనుకోవాలి. నువ్వొస్తావని అన్నీ సిద్ధం చేసే ఉంచాను. టాక్సీ మాట్లాడాను. కుండలు, అవసరమైన వస్తువులు, కొత్త గుడ్డ అన్నీ వచ్చేశాయి. వెళ్ళి నూతిమీద స్నానం చేసి వచ్చావంటే శవాన్ని లేవొచ్చు. ఈ రాత్రి ఉంచి చద్ది పినుగును చెయ్యడమెందుకు అన్నాడు వెంకన్న. నా సంగతి మీకు తెలుసు కదూ పెదనాన్నా. ఈ స్నానాలు, అగ్నిపట్టుకు నడవడాలు అవన్నీ అర్థం లేని పనులు. మనిషి చనిపోయాక ఆ శరీరాన్ని ఇంట్లో ఉంచేసుకోలేం గనుక శవానికి దహన సంస్కారం జరపాల్సిందే. శవాన్ని తీసుకెళ్లడం, బూడిద చేయడం అంతంతే. మీకా పిచ్చి పిచ్చి పనులు నా చేత చేయించాలనుకోవద్దు. నిక్కాచిగా తన అభిప్రాయం తెలిపాడు మల్లిక్. మల్లిక్ ఎప్పుడూ ఒక వంకర టింకర గీతగానే కనిపిస్తాడు బంధువులకి, మిగతా ప్రపంచానికి. అపురూప సుందరి, సంగీత సరస్వతి, సుగుణావతి అయిన కన్యను అతడు భార్యగా ఏలుకోనని వదిలేసినప్పుడు ఇలాగే ముక్కుమీద వేలేసుకున్నారు. శుద్ధ ఆచారవంతుల ఇంట పుట్టి పెరిగి మరో కులం అమ్మాయిని రెండో వివాహం చేసుకుని తీసుకువచ్చినప్పుడు అంతకంటే తక్కువ ఆశ్చర్యపోలేదు. విదేశంలో డాక్టర్లుగా ఉద్యోగాలు సంపాదించుకొని తల్లిదండ్రులను ఒంటరి పక్షులను చేసి భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోయినప్పుడు ఎవరు కొడుకులు, ఎవరు తండ్రులు, ఎవరు తల్లులు అని విరక్తితో ఓ నిట్టూర్పు విడిచారు. ఇప్పుడు మనిషి అంతిమయాత్రలో చేయవలసిన విధులను పిచ్చి పనులుగా కొట్టివేసి అలాగే ఉంచుకుంటే కుళ్ళి కంపు కొడుతుంది కాబట్టి తీసుకుపోయి ఏదో చెత్త కాగితాన్ని తగిలేసినట్టుగా తగిలేస్తామంటున్నాడు. ఎవరో అనాథ శవాన్ని తీసుకుపోయి తగిలేసినట్టుగా తగిలేస్తానంట. ఏమిట్రా? ఆ పని నువ్వే చెయ్యాలేమిట్రా? ఆ పని మేమైనా చేస్తాం. మున్సిపాలిటీ వాళ్ళైనా చేస్తారు. నువ్విలా అనాథ ప్రేతాన్ని చేస్తే బ్రతికున్న మీ అమ్మ బాధపడదా? మీ అమ్మ కోసమైనా నీ పద్ధతులు కొంచెం నడలించుకో నాయనా అంది పూర్వసువాసిని అయిన భగీరథమ్మ. మీరెవ్వరూ ఏమీ చెప్పకండి. అత్త వాదిష్ట ప్రకారమే చెయ్యని. ఎప్పుడు తన పద్ధతులను, అభిప్రాయాలను మార్చుకోనివాడు ఇప్పుడు మాత్రం ఎందుకు మార్చుకోవాలి? ఎవరి గురించైతే వాదులాడుకుంటున్నారో ఆయనే లేడు అభిమానంగా అంది యశోదమ్మ. లేక ఎక్కడికెళ్ళాడే? మన హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆత్మ శరీరాన్ని వదిలిన తరువాత ప్రేత రూపంలో ఉంటుంది. దానికి శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం కర్మకాండ నిర్వహిస్తే గాని ఆ ప్రేత రూపం వదిలి సూక్ష్మ రూపం ధరించి స్వర్గలోకానికి బయలుదేరారు. కడుపున పుట్టిన కొడుకు ఉండి సీనుకి ప్రేతత్వం నుండి విముక్తి లేకుండా పోవడమా? కొడుకు ఉండి లేనివాడైనప్పుడు కట్టుకున్న దానివి నువ్వున్నావు కదా, నువ్వు చెయ్యి వాడికి అంతమక్రియలు భగీరథమ్మ ఆవేశంగా అంది. మళ్ళీ ప్రశాంతనమైన స్వరంతో, నాయనమ్మా, మీరు బ్రతికే ఉన్నారు కదా, మీ ఆత్మను మీరెప్పుడైనా చూసుకున్నారా? ఎవరి ప్రేతాత్మనైనా ఎప్పుడైనా చూశారా అని అడిగాడు. చర్రుమంది భగీరథమ్మకు. తమని తాము చూచుకోగలను మహానుభావులు చూసుకున్నారు. మనబోటి అందులకి చెప్పారు. మనం అదులమై మనకు కనిపించదంతా లేదంటే ఎలా?
ఆవిడ గడిస్తున్నట్టుగా అంది. ఇంతమంది బంధువులముండి శ్రీనివాసుడు అనాథ ప్రేతమై పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? లేవే, కొంగు నడుముకు చుట్టుకో, నూతి మీదికి పద. ఇంతసేపటికి మల్లిక్ భార్య భావన కల్పించుకుంది. భర్త భుజం మీద చెయ్యి వేసి నచ్చజెప్తున్నట్టుగా అంది. మీరెప్పుడు బాధపడుతుంటారు కదా! కనీసం మీ అమ్మగారి మనశ్శాంతికైనా మీరీ పని చెయ్యక తప్పదు. ఎవరికోసమో నాకెంత మాత్రం నమ్మకం లేని పనులు ఎలా చెయ్యను భావన? ఉహుం, నా వల్ల కాదు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేని కొడుకుగానే నన్ను మిగిలిపోనీ. ఇంతసేపు అతి శ్రద్ధాసక్తులతో మౌనం వింటున్నాడు మల్లిక్ కొడుకు అజిత్ కుమార్. విషయమేమిటో పూర్తిగా అర్థం కాలేదతడికి. డాడీ, ఇప్పుడు మిమ్మల్ని ఏం చెయ్యమంటున్నారు వీళ్ళు? అనడిగాడు ఇంగ్లీష్‌లో. ఇక్కడి ఆచారాల ప్రకారం ఇప్పుడు నేను నూతి మీదికి వెళ్ళి చన్నీళ్ళు మీద గృమయించుకొని మట్టి కుండలో నీళ్లు తోడుకు వచ్చి వాకిట్లో జారుతున్న ఆ నెగడు మీద వెచ్చేసి ఓ మట్టి పిడకతో బియ్యం ఉడికించి ఓ మట్టి చిప్పలలో నిప్పుని అన్నపు కుండని చిక్కంలో పెట్టుకొని పాడికు ముందు నడవాలి. అన్ని పిచ్చి పనులే. అటవిక్కులు చేసే పనులు. నాకిష్టం లేదని చెప్తున్నాను. తాతగారికి నేను చెయ్యొచ్చునేమో అడగండి. నువ్వు చేస్తావా? ఎగిరిపడ్డట్టుగా అడిగాడు మల్లిక్. చెయ్యొచ్చునంటే నేను తప్పకుండా చేస్తాను డాడీ. నేను ఏదైతే చెయ్యకూడదంటున్నానో, అర్థం లేని పిచ్చి పనులంటున్నానో అదే నువ్వు చేసి నన్ను అవమానిస్తావా? తండ్రి ముఖం ఎర్రబడింది. చూడండి డాడీ, మీ తండ్రిగారి నమ్మకాలు, సిద్ధాంతాలు మీవి కాదు. అలాగే మీ నమ్మకాలు, సిద్ధాంతాలు మీ కొడుక్కి సంక్రమించాలని కోరుకోకూడదు. మా తండ్రిగారు మీకెలా స్వేచ్ఛ ఇచ్చారో మీరు నాకు అలాగే ఇవ్వాలి. తన అభిప్రాయాన్ని స్పష్టంగా వినయంగా చెప్పాడు అజిత్. ఏ అడవి కుల కాలంలోనో ఏర్పడిన పద్ధతులవి. మనం నాగరికంగా, సైంటిఫిక్‌గా ఇంత ఎదిగి ఆ ఆచారాలకు తల వంగడం అర్థమేమైనా ఉందా? నువ్వు నమ్ముతావా అజీ? ఆత్మ ఒకటి ఉందని, శరీరాన్ని విడిచాక అది ప్రేతమవుతుందని, దానికి పిండ ప్రదానాలు, మిగతా కర్మకాండలు జరిపితే తప్ప అది ప్రేతాత్మ నుండి విముక్తి పొంది ఊర్ధ్వలో కాలవైపు సాగిపోదని. వాటిల్లో నాకు నమ్మకం ఏర్పడి చేస్తాననడం లేదు డాడీ. నాయనమ్మని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ఆవిడ్ని ఈ వయసులో కష్టపెట్టడం భావ్యం కాదు. ఆవిడ మనశ్శాంతి కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది. ఇద్దరి సంభాషణ ఇంగ్లీష్‌లోనే నడుస్తుంది. నా అభిప్రాయాల్ని నీ మీద రుద్దకూడదని ముందే హెచ్చరించావు కాబట్టి నేనేమి అనను. నీ ఇష్టమొచ్చినట్టు చెయ్. ఎంత నెమ్మదిగా అన్నా గాయపడ్డ అభిమానం అతడి స్వరంలో తొంగి చూడకపోలేదు. అందరిలోకి పెద్ద మనిషిగా కనిపిస్తున్న వెంకన్నను సమీపించి, తాతగారికి మన ఆచారాల ప్రకారం ఏమేం చెయ్యాలో నేను చేస్తాను. ఆయనకి మనవణ్ణి కాబట్టి నేను చెయ్యొచ్చనుకుంటున్నాను అన్నాడు అజిత్. అతడు మాట్లాడింది తెలుగే. కానీ తెలుగులా అనిపించలేదు ఎవ్వరికీ. ఇంగ్లీష్ వాడు తెలుగు నేర్చుకొని ఒక విధమైన యాసతో పట్టి పట్టి మాట్లాడినట్టుగా ఉందే తప్ప ఒక తెలుగువాడు మాట్లాడినట్టుగా లేదు. పుట్టడమైతే ఇక్కడే పుట్టాడు. 2 ఏండ్ల పిల్లవాడప్పుడు తల్లిదండ్రులతో అమెరికా వెళ్ళిపోయి అక్కడే పెరిగి, అక్కడే చదువులు సంధ్యలు ముగించుకున్నాడు. తెలుగు మీద, తెలుగు జాతి మీద, అసలు హిందూ జాతి మీదే అభిమానం లేని తల్లిదండ్రుల దగ్గర ఆ మాత్రమైన తెలుగు వచ్చిందంటే గొప్పే. అజిత్ మాటలు తమాషాగా అనిపించాయి అందరికీ. 50 ఏండ్లొచ్చిన నీ తండ్రి కంటే నువ్వే బుద్ధిమంతుడిలా ఉన్నావు ప్రశాసనంగా అన్నాడు వెంకన్న. కానీ అబ్బాయి ఉపనయం కానిదే దేనికి పనికిరావు కదా! ఉపనయమా? అంటే ఏమిటి? అజిత్ ఆసక్తిగా అడిగాడు. యజ్ఞోపవీతం మెడలో పడాలి. గాయత్రి మంత్రం ఉపదేశం పొందాలి.
మెడలో ఏం పడాలన్నారు? ఇదిరా బాబు. ఆయన చొక్కా గుండీలను తొలగించి యజ్ఞోపవీతం పైకెత్తి చూపాడు. అజిత్ ఆయన యజ్ఞోపవీతాన్ని చేత్తో పట్టుకొని పరీక్షగా చూసి, ఇది నేను వేసుకుంటాను. తెప్పించండి అన్నాడు. అతడి అమాయకతకు నవ్వొచ్చింది అక్కడున్న అందరికీ. ఇది ఎప్పుడంటే అప్పుడు బజార్‌లో కొనుక్కోవచ్చి వేసుకునేది కాదురా అబ్బాయ్. నీ జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక శుభలగ్నాన్ని ఏర్పరిచి, గాయత్రి యజ్ఞం చేసి, గాయత్రి మంత్రోపదేశం పొంది, ఈ యజ్ఞపవితం ధరించాలి. అలా కొట్టులో తెచ్చి ఇలా మెడలో వేసుకోవాల్సింది కాదు యజ్ఞోపవిత్రమంటే. అలాగా? ఇప్పుడెలా? నిరుత్సాహపడిపోయాడు అజిత్. మీ నాన్న చెయ్యనని ఖచ్చితంగా చెప్పేశాడు కదా! మీ నాయనమ్మ ఆ చన్నీళ్ళ స్నానాలు, అపర్వాహం వరకు ఏం తినకుండా ఏముంటుంది? అవన్నీ ఆవిడ చేత చేయిస్తే మీ తాతయ్య దగ్గరికి వెంటనే పణయం కట్టగలదు. మీ నాన్న తర్వాత, మీ నాయనమ్మ తర్వాత మీ తాతయ్యకు చెయ్యడానికి హక్కునవాడివి నువ్వు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చిన నిన్ను కాదని ఇంకెవరి చేత్తో ఎలా చేయించాలి? పద, ఆ బట్టలు విప్పేసి అడ్డపంచ ఉంటే తీసి చుట్టుకో. ఆ తర్వాత చేయించాల్సిందంతా వెంట ఉండి చేయిస్తాను. ఆపత్కాలానికి తలకొరివి అజిత్ చేత పెట్టించినా తరువాత 10వ రోజు నుండి జరిపే కర్మకాండానికి ఉపనయం కాలేదు కనుక అతడు పనికిరాడని తీర్మానించారు. శాస్త్రం తెలిసిన బ్రాహ్మలు. అజిత్ తాతగారికి కొడుకు వరసైన ఒకాయన చేత కర్మకాండ చేయించడానికి నిర్ణయం జరిగింది. తనకు నచ్చని పనులు ఇంట్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఉండలేనని, కర్మ మునిగించాక తిరిగి వస్తానని తల్లితో చెప్పి, భార్యతో, కూతురితో సంజీవనగర్‌లో ఉన్న అత్తగారింటికి వెళ్ళిపోయాడు మల్లిక్. అజిత్ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. కర్మకాండ అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ. కర్మ మొదలుపెట్టినప్పటి నుండి ముగిసేదాకా శ్రద్ధగా గమనించాడు అజిత్. చిన్నపిల్లాడు ఏదో జానప చిత్రం చూసినట్టుగా ఏదో విచిత్రంగా, వినోదంగా తోచసాగింది. ఒకసారి నవ్వుగాను, ఒకసారి జాలిగాను, ఒకసారి దుఃఖంగాను అనిపించేది. 10వ రోజు నాయనమ్మకు జుట్టు లేకుండా, గాజు లేకుండా, బొట్టు లేకుండా తెల్లటి పంచలో చూసినప్పుడు అతడి మనసు విలవిలలాడినట్టుగా అయింది. తన ముందు పట్టెడు పసుపు కుంకుమలతో పోకుండా నాకీ అవతారం ప్రసాదించిపోయాడు అంటూ నాయనమ్మ లోపలెక్కడో ఓ మూలన కూర్చొని ఏడుస్తుంటే అజిత్ కళ్ళబడి నీళ్ళొచ్చేశాయి. నీ జుట్టుకు, నీ బొట్టుకు, నీ బట్టకు ఏమిటి సంబంధం తాతగారికి నాయనమ్మా? యోచిస్తే సంబంధం ఏం లేదు. కేవలం ఇదొక ఆచారం. ఒక ఉద్దేశంతో ఏర్పడిన పద్ధతే కదా! ఆచారం అంటే? మగాడు పోయిన ఆడదాన్ని మరో మగవాడు కన్నెత్తి చూడకుండా ఉండడం కోసం ఈ వికార స్వరూపం వచ్చేట్టుగా చెయ్యడమే ఈ ఆచారంలో ఉద్దేశంరా. మై గాడ్! ఈ వయసులో నువ్వు ఏ మగవాణ్ణి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తావని జుట్టు, బొట్టు తీసేసి తెల్ల పంచె కట్టించారు? ఆవేశంతో అడిగాడు. ముసలి వాళ్ళకి ఓ ఆచారం, పడుచు వాళ్ళకి ఓ ఆచారం లేకుండా స్త్రీలందరికీ కలిపి ఒకే ఆచారం చేసేశారా? జుట్టు తీయడం ఒక బ్రాహ్మణులో తప్ప మిగతా వర్ణాల్లో లేదు. కర్మకాండ నిర్వహించిన అప్పయ్య శాస్త్రి బ్రహ్మన్న క్షీరధ్వం పొంది వెళ్ళిపోయాడు. ఇంటి ముందు ముగ్గులు వేసి, గుమ్మలకు మామిడాకులు కట్టి, భక్షాల వంటలతో 13 రోజు పండగ ముగించారు. వచ్చిన చుట్టాలందరూ వాళ్ళ గోత్రికులకు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ రోజు ఆ ఇంటి దీపం చూడకూడదని సాయంత్రమే ఎక్కడి వాళ్ళకక్కడికి వెళ్ళిపోయారు. అంతా అయిపోయాక మర్నాడు ఉదయం వచ్చాడు మల్లిక్. అతడొక్కడే వచ్చాడు. భార్యని, కూతుర్ని అక్కడే ఉంచి. అమ్మా! మేం తిరిగి వెళ్ళిపోయే రోజు దగ్గరికి వస్తుంది. నీకిక్కడ కొన్ని ఏర్పాట్లు చేసి పెడదామనుకుంటున్నాను అన్నాడు. తల్లి కూర్చున్న చోటికి వచ్చి తను అక్కడే చతికిలపడి. ఏం ఏర్పాట్లు?
యశోదమ్మ ఉదాసీనంగా అడిగింది. ఇదివరకైతే నాన్నగారు, నువ్వు ఒకరినొకరినట్టుగా ఉండేవాళ్ళు. పెద్దగా మీ గురించి బెంగపడేవాణ్ణి కాదు. ఒక్కదానివిప్పుడు. వృద్ధాప్యం కూడా వచ్చేసింది. అందుకని నువ్వు ఒంటరిదానివి కాకుండా భగీరథి నాయనమ్మకు తోడుగా ఉండిపోయేందుకు అడుగుదామనుకుంటున్నాను. వంటకి ఒక మనిషిని కూడా మాట్లాడాను. ఒక్కదాన్ని నాకు వంట మనిషి ఎందుకురా అని నువ్వంటావనే ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి రేపు రమ్మని చెప్పాను. ఇంకా ఏం కావాలో అడుగు. నువ్వు ఈ వయసులో ఏ కష్టం పడ్డా నేను సహించలేను. నీకు అన్ని విధాల సౌకర్యం ఏర్పరిచితేనే నేను వెళ్ళిన చోట నిశ్చితంగా ఉంటాను. నా కోసం నువ్వు ఇంత తాపత్రయపడటం ఎందుకురా? జీవితం చివరి మెట్టు మీద నిలబడి ఉన్నాను. మీ నాన్నగారు వెళ్ళిపోలేదా? నేను పోతాను ఒకరోజు. నా కోసం నువ్వేం తాపత్రయపడనక్కర్లేదు. ఇది అభిమానంతో అనే మాట తప్ప మనసులో మాట కాదమ్మా. 50 ఏండ్లొచ్చినాయిరా నీకు. ఇంతకాలము నువ్వు మా కోసం ఒక్కటంటే ఒక్కటి చేశావా? అందుకే ఈ తల నీ ముందు వంగిపోతుందమ్మా. ఇప్పటికైనా నీ మనసుకు నచ్చే పని చేసి కొద్దిగా తలెత్తుకుందామని తాపత్రయపడుతున్నాను. కొడుకు కంఠంలో వినిపించిన ఆరక్తిని యశోదమ్మ కప్పకొన్న అభిమానపు తెర తొలగిపోయినట్టుగా అయ్యింది. దుఃఖాన్ని చలించిన స్వరంతో అంది. ఈ వయసులో ఏ తల్లైనా ఏం కోరుకుంటుందో నేను అదే కోరుకుంటున్నాన్రా. కన్న కొడుకు చేతుల్లో కన్ను ముయ్యాలని. కాని అది తీరని కోరిక. అందుకే నిన్నేమి కోరడం లేదు. నీకు ఈ దేశమంటే అసహ్యం. ఈ మనుషులంటే అసహ్యం. ఇక్కడ ఉండలేనని ఎప్పుడో చెప్పేశావు. నువ్వా దేశంలో, నేనిక్కడ. రోకల్ని లెక్క పెట్టుకుంటూ ఈ హంస ఏ రాత్రి ఏ పగలో వెళ్ళిపోతుంది. వస్తే ఇక్కడ చూడటానికి ఏమీ మిగిలి ఉండదు కాబట్టి నువ్వీ గడ్డ మీద కాలు పెట్టడం ఇదే ఆఖరనుకుంటాను. ఈ దేశంలో వచ్చెయ్యమనడం తప్ప ఇంకేం కోరినా తీర్చడానికి సిద్ధంగా ఉన్న మల్లిక్ తల్లి మనసులో మాట విన్నాక కాసేపు నోట మాట రానట్లుగా కూర్చుండిపోయాడు. మల్లిక్